సెవెంత్ క్లాస్ ఎన్సీఈఆర్టీ భూగోళ శాస్త్రం 2వ అధ్యాయం అయిన మన భూమి అంతర్భాగంకు సంబంధించిన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. సరే, దీన్ని విశ్లేషిద్దాం. ముఖ్యంగా కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి సన్నద్ధమయ్యే అభ్యర్థులకు బేసిక్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక పెద్ద భవనానికి పునాది ఎలాగో ఈ ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా అలాంటివే కదా. ఖచ్చితంగా. అందుకే ఈరోజు మన ముందున్న ఈ సోర్స్లోని ప్రతి ఒక్క పాయింట్ను వదలకుండా కవర్ చేయబోతున్నాం, ఏదీ మిస్ కాకుండా. అవును, ఎందుకంటే సిలబస్లోని చాలా సంక్లిష్టమైన అంశాలు అర్థం కావాలంటే ముందుగా మన భూమి లోపల అసలు ఏం జరుగుతుందో స్పష్టంగా తెలియాలి. ఒక రకంగా చెప్పాలంటే మన భూమిని ఒక ఉల్లిపాయతో పోల్చవచ్చు. ఉల్లిపాయ? మంచి పోలిక. వంటగదిలో ఉల్లిపాయను కోసినప్పుడు ఒకదాని లోపల ఒకటిగా ఆ పొరలు పొరలుగా ఎలా కనిపిస్తుందో అచ్చం అలాగే మన భూమి లోపల కూడా అనేక పొరలుంటాయన్నమాట. పైటి కనిపించే ఈ నేల కింద ఎంతో సంక్లిష్టమైన నిర్మాణముంది. ఆవు, ఉల్లిపాయ ఉదాహరణ నిజంగా చాలా కరెక్ట్ అండి. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే మన భూమి ఒక స్థిరమైన కదలికలేని రాతి ముద్ద కాదు. ఇదొక అత్యంత డైనమిక్ గ్రహం. డైనమిక్ అంటే బయట వాతావరణంలో ఎలాగైతే గాలి, వర్షం వల్ల నిరంతరం మార్పులు జరుగుతుంటాయో భూమి లోపల కూడా ఎప్పుడో ఏదో ఒక ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఈ కదలికల వల్లే మనం చూసే పర్వతాలు, ఆ అగ్నిపర్వతాలు ఏర్పడుతున్నాయి. భూమి అంతర్భాగం గురించి తెలుసుకోవడం అంటే ఈ గ్రహం ఎలా ఊపిరి పీల్చుకుంటోంది అని తెలుసుకోవడం లాంటిది. వావ్! భూమి ఊపిరి పీల్చుకోవడం లాంటిది అనడం ఈ టాపిక్పై మరింత ఆసక్తిని పెంచుతోంది. సరే, ఇప్పుడు ఆ పొరల గురించి ఒకదాని తర్వాత ఒకటి విశ్లేషిద్దాం. ఈ సోర్స్ ప్రకారం భూమికి ప్రధానంగా 3 పొరలుంటాయి కదా. అవును, 3 ప్రధాన పొరలు. అందులో మనం నిలబడి ఉన్న అత్యంత పై పొరను క్రస్ట్ లేదా భూపటలమంటారు. మిగతా పొరలన్నింటితో పోలిస్తే ఇది చాలా పలచనిది. కానిక్కడ ఆశ్చర్యమేంటంటే ఈ మందం భూమి మీద అన్ని చోట్ల ఒకేలా ఉండదు. సుమారు 35 కిలోమీటర్లుంటే సముద్రగర్భంలో చూసుకుంటే ఇది కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే. అవును, ఆ 35 కిలోమీటర్లు మరియు 5 కిలోమీటర్లు అనే వ్యత్యాసం చాలా కీలకమైనది. రైట్. ఇక్కడే మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోణంలో అత్యంత ముఖ్యమైన 2 పదాల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ 2 పదాలు తరచుగా ఆ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల్లో బాగా కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. ఖచ్చితంగా. ఆ పదాలేంటంటే ఖండాల కింద ఉన్న క్రస్టు ప్రధానంగా 2 ఖనిజాలతో తయారవుతుంది. ఒకటి సిలికా, రెండవది అల్యూమినా. ఈ 2 పదాల మొదటి అక్షరాలను కలిపి దీన్ని సియాల్ అని పిలుస్తారు. ఎస్ఐ అంటే సిలికా, ఏఎల్ అంటే అల్యూమినా, సియాల్. కరెక్ట్. ఇక సముద్ర గర్భంలో ఉండే క్రస్ట్ విషయానికొస్తే అది సిలికా మరియు మెగ్నీషియంలతో తయారవుతుంది. అందుకే దీన్ని సీమా అంటారు. ఎస్ఐ అంటే సిలికా, ఎంఈ అంటే మెగ్నీషియం. ఓకే. సియాల్ మరియు సిమా ఈ రెండింటిలోనూ సిలికా కామన్గా ఉంది, కానీ ఖండాల్లో అల్యూమినా ఉంటే సముద్రాల కింద ఆ మెగ్నీషియం ఉంటుంది. ఇది చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్. సూపర్. సియాల్ అనగానే ఖండాలు, సిమా అనగానే సముద్రగర్భం. ఈ లాజిక్ చాలా బాగుంది. ఈ చిన్న తేడాను పట్టుకోకపోతే ఎగ్జామ్లో మార్కులు పోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా. ఇక ఈ క్రస్ట్ దాటి కిందకు వెళితే సరిగ్గా దాని కింద ఉండే 2వ పొరను మ్యాంటిల్ లేదా భూప్రావారం అంటారు. ఈ మ్యాంటిల్ ఏకంగా 2900 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. అవును, 2900 కిలోమీటర్లు. 35 కిలోమీటర్ల మందమున్న క్రస్టుతో పోలిస్తే ఇది ఎంత విశాలమైనదో మనం ఊహించుకోవచ్చు. ఇదొక భారీ పొర. దాని దాటి ఇంకా లోపలికి వెళ్తే ఆ భూమికి గుండెకాయ లాంటి అతిలోపల పొర వస్తుంది. దానే కోర్ లేదా భూకేంద్రం అంటారు. దీని వ్యాసార్థం అక్షరాల 3500 కిలోమీటర్లు ఉంటుంది. 3500 కిలోమీటర్లు! వావ్! అవును. ఈ కోర్ ప్రాంతం ప్రధానంగా నికెల్ మరియు ఇనుము లాంటి భారీ లోహాలతో తయారై ఉంటుంది. మనకు తెలుసు, ఇనుమును సైంటిఫిక్గా లాటిన్ భాషలో ఫెర్రస్ అంటారు. రైట్. అందుకే ఈ పొరను నికెల్లోని ని మరియు ఫెర్రస్లోని ఫే కలిపి నిఫే అని పిలుస్తారు. ఇక్కడ మరో కీలకమైన వాస్తవమేంటంటే ఈ కోర్లో ఉష్ణోగ్రత మరియు పీడనం సామాన్యంగా ఉండవు. చాలా ఎక్కువగా ఉంటాయనుకుంటా. అవును, ఊహకందని స్థాయిలో అత్యధికంగా ఉంటాయి. అంత లోతులో భూమి మొత్తం బరువు ఆ కోరుపై పడుతుంది కాబట్టి అక్కడ పీడనం ఆ స్థాయిలో ఉంటుంది. సో క్రస్ట్లో సియాల్ మరియు సీమా, కోర్లో నిఫే.
ఈ పేర్ల వెనుకున్న లాజిక్ భలేగా ఉంది. అయితే ఈ సోర్స్లో ఉన్న కొన్ని స్టాటిస్టిక్స్ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. ఏంటవి? మొత్తం భూమి పరిమాణంలో మనముంటున్న ఈ క్రస్ట్ ఎంత శాతం ఉంటుందో తెలుసా? కేవలం 0.5% మాత్రమే. కేవలం 0.5%. అవును. మిగతా భూమిలో మ్యాంటిల్ 16% ఆక్రమిస్తే లోపల ఉన్న కోర్ ఏకంగా 83% ఉంటుంది. అంటే ఒక పెద్ద ఫుట్బాల్ సైజులో భూమిని ఊహించుకుంటే దానిమీద అంటుకున్న సన్నటి దుమ్ము పొరలాంటిదే ఈ క్రస్ట్ అన్నమాట. మంచి ఉదాహరణ. అలాగే ఈ సోర్సులో భూమి వ్యాసార్థం ఖచ్చితంగా 6371 కిలోమీటర్లు అని ఇవ్వబడింది. కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో డేటాబేస్డ్ ప్రశ్నలొచ్చినప్పుడు ఇలాంటి అంకెలు చాలా అవసరం. 6371 కిలోమీటర్ల వ్యాసార్థం అనే పాయింట్కి ఒక అద్భుతమైన వాస్తవం ముడిపడి ఉంది. మానవాళి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించింది కదా. మనం అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిస్తున్నాం. అవును. కానీ మన కాళ్ల కింద ఉన్న భూమి లోపలికి మనం ఎంత దూరం వెళ్ళగలిగామో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచంలోనే అతిలోతైన గని దక్షిణాఫ్రికాలో ఉంది. అక్కడ బంగారు గనుల కోసం మనుషులు తవ్వింది కేవలం 4 కిలోమీటర్ల లోతు మాత్రమే. కేవలం 4 కిలోమీటర్లు. అవును. అలాగే ప్రపంచవ్యాప్తంగా చమురు అన్వేషణ కోసం ఎంతోమంది ఇంజనీర్లు అత్యున్నత యంత్రాలను ఉపయోగించి గరిష్టంగా 6 కిలోమీటర్ల మేర మాత్రమే భూమిలోకి రంధ్రం చేయగలిగారు. జస్ట్ 6 కిలోమీటర్లు మాత్రమేనా? 6371 కిలోమీటర్ల వ్యాసార్థమున్న భూమిలో 6 కిలోమీటర్లంటే అది అసలు లెక్కలకు కూడా రాదు కదా. రాదు. అస్సలు రాదు. ఒకవేళ ఎవరైనా నేను భూకేంద్రాన్ని నేరుగా చేరుకోవాలి అని పంతం పడితే సముద్ర గర్భం నుండి ఏకంగా 6000 కిలోమీటర్ల గొయ్యి తవ్వాలి. అది మానవ మాతృలకు అసాధ్యం. అక్కడుండే ఆ విపరీతమైన వేడికి, పీడనానికి మనం పంపే యంత్రాలన్నీ కరిగిపోతాయి. ఖచ్చితంగా కరిగిపోతాయి. సో ఈ సోర్స్లోని ఈ పాయింట్ భూమి ముందు మన సాంకేతికత ఎంత చిన్నదో గుర్తుచేస్తోంది. సరే, ఇప్పుడు కొద్దిగా టాపిక్ షిఫ్ట్ చేసి ఆ సన్నటి క్రస్ట్ దేంతో తయారైందో చూద్దాం. సరే. ఈ భూపటలం లేదా క్రస్ట్ అనేది రకరకాల శిలలు అంటే రాళ్లతో తయారైంది. భూమి మీద సహజంగా దొరికే ఖనిజాల కలయికనే శిల అంటారు. ఈ రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఒకేలా ఉండవు. రంగు, పరిమాణం, ఆకృతిలో ఇవి చాలా భిన్నంగా ఉంటాయి. ప్రధానంగా శిలలను 3 రకాలుగా వర్గీకరించారు: ఇగ్నియస్, సెడిమెంటరీ మరియు మెటమార్ఫిక్. అవును. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ పదాల వెనుకున్న అర్థాలు. ఆ పదాల వెనుకున్న లాటిన్ మరియు గ్రీకు మూలాలను అర్థం చేసుకుంటే ఆ రాళ్ల స్వభావం మనకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది. ఎలాగో వివరిస్తారా? తప్పకుండా. ఉదాహరణకు మొదటిదైన ఇగ్నియస్ అనే పదం తీసుకుందాం. ఇది ఇగ్నిస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఇగ్నిస్ అంటే లాటిన్లో అగ్ని లేదా మంట అని అర్థం. పేరులోనే అగ్ని ఉంది కాబట్టి ఇవి వేడికి సంబంధించినవని సులభంగా పసిగట్టవచ్చు. ఓకే, లాజికల్గా ఉంది. రెండవది సెడిమెంటరీ. ఇది సెడిమెంటం అనే లాటిన్ పదం నుండి పుట్టింది. దానికి అర్థం స్థిరపడటం లేదా ఒకచోట చేరటం. ఇక మూడవది మెటమార్ఫిక్. ఇది ఒక గ్రీకు పదం నుండి వచ్చింది. మెటమార్ఫోస్ అంటే రూపం మారడం అని అర్థం. జతపరచడం లాంటి ప్రశ్నలకు ఈ పదాల మూలాలు తెలుసుకోవడం చాలా లాజికల్ అప్రోచ్. వావ్! ఇగ్నిస్ అంటే అగ్ని, ఇంగ్లీష్లో ఇగ్నైట్ అంటాం కదా, దానికి కూడా మూలం అదే అనమాట. పదాలను ఇలా కనెక్ట్ చేసుకుంటే మర్చిపోవడం అసాధ్యం. ఇప్పుడు ఈ 3 రకాల శిలల్లో మొదటిదైన అగ్నిశిలలు లేదా ఇగ్నియస్ రాక్స్ గురించి విశ్లేషిద్దాం. సరే. వీటిని ప్రాథమిక శిలలు అని కూడా అంటారు. ఎందుకంటే మిగతా శిలలన్నీ పరోక్షంగా వీటి నుండే ఏర్పడతాయి. భూమి లోపలుండే అత్యంత వేడి మరియు కరిగిన రూపంలో ఉండే మ్యాగ్మా బయటకు వచ్చి చల్లబడి గట్టిపడినప్పుడు ఈ ఇగ్నియస్ శిలలు ఏర్పడతాయి. ఇందులో కూడా మళ్ళీ 2 స్పష్టమైన రకాలున్నాయి కదా, ఎక్స్ట్రూసివ్ మరియు ఇంట్రూసివ్. యా, ఆ ఎక్స్ట్రూజివ్, ఇంట్రూజివ్ మధ్య ఉన్న డిఫరెన్స్ చాలా లాజికల్గా ఉంటుంది. ఎక్స్ట్రూజివ్ అంటే బయటకు రావడం. అగ్నిపర్వతం బద్దలైనప్పుడు భూమి లోపల ఎర్రగా కాలుతున్న మ్యాగ్మా లావా రూపంలో నేరుగా ఉపరితలంపైకి వచ్చేస్తుంది. రైట్, లావా బయటకొస్తుంది. అలా బయటకు వచ్చిన లావా చల్లటి బయటి వాతావరణం తగలగానే చాలా వేగంగా చల్లబడి గట్టిపడిపోతుంది. ఇలా ఉపరితలంపైకి వచ్చి అతివేగంగా చల్లబడటం వల్ల ఈ శిలలు చాలా చిన్న చిన్న కణాలుగా ఏర్పడతాయి. వీటిని ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ శిలలు అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ బెసాల్ట్ రాళ్లు. మన దేశ భౌగోళిక స్వరూపంలో ఎంతో కీలకమైన దక్కన్ పీఠభూమి మొత్తం ఈ బెసాల్ట్ శిలలతోనే ఏర్పడింది. అంటే ఒకప్పుడు అక్కడ భారీ అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగి ఆ లావా అంతా పరుచుకుని ఆ పీఠభూమి ఏర్పడిందనమాట.
డక్కన్ పీఠభూమి ఒకప్పుడు లావాతో నిండిపోయి ఉండేదన్న వాస్తవం భలే థ్రిల్లింగ్గా ఉంది. మనం ఆ బెసాల్ట్ రాళ్లపైనే నడుస్తున్నాం అన్నమాట. మరి ఇంట్రూజివ్ అంటే ఏంటి? ఇంట్రూసివ్ అంటే ఎక్స్ట్రూసివ్కి ఇది పూర్తిగా వ్యతిరేకం. కరిగిన మ్యాగ్మా కొన్నిసార్లు బయట వచ్చే దారి దొరక్క భూమి పొరల లోపలే ఆగిపోతుంది. అక్కడ వాతావరణం బయట ఉన్నంత చల్లగా ఉండదు కాబట్టి ఆ మ్యాగ్మా నెమ్మదిగా, చాలా నెమ్మదిగా చల్లబడుతుంది. ఓకే, లోపలే చల్లబడుతుంది. అవును, అలా భూమి లోపల నెమ్మదిగా చల్లబడటం వల్ల రాళ్ళు పెద్ద పెద్ద కణాలుగా ఏర్పడతాయి. వీటినే ఇంట్రూసివ్ ఇగ్నియస్ శిలలు అంటారు. దీనికి మనకు బాగా తెలిసిన ఉదాహరణ గ్రానైట్. మన ఇళ్లల్లో మసాలాలు నూరడానికి ఉపయోగించే రోళ్ళు గ్రానైట్తోనే చేస్తారు. అవును కదా. మనం ప్రతిరోజూ వంటగదిలో చూసే రాయి భూమి లోపల నెమ్మదిగా చల్లబడిన మ్యాగ్మా అని తెలిస్తే నిజంగా ఆశ్చర్యమే. భూగోళశాస్త్రం మన నిత్య జీవితంతో ఎంతలా ముడిపడి ఉందో చెప్పడానికి ఆ గ్రానైట్ ఎగ్జాంపుల్ బెస్ట్. ఖచ్చితంగా. ఇక మనం రెండవ రకమైన సెడిమెంటరీ శిలలు లేదా అవక్షేప శిలల గురించి మాట్లాడుకుందాం. సెడిమెంటం అంటే స్థిరపడటం అని ఇందాకే అనుకుందాం కదా. కొండల మీద ఉండే ఈ ఇగ్నియస్ రాళ్ళు వాతావరణం వల్ల ఒకదానికొకటి ఢీకొని పగిలిపోయి చిన్న ముక్కలుగా మారిపోతాయి. అవును, సెడిమెంట్స్ అంటారు వాటిని. యా, ఈ ముక్కలు గాలి మరియు నీటి ప్రవాహాల ద్వారా వేరే చోటికి కొట్టుకుపోయి ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా స్థిరపడతాయి. లక్షలాది సంవత్సరాల కాలక్రమంలో ఆ పొరలన్నీ గట్టిపడి రాళ్లుగా మారతాయి. అందుకే వాటిని సెడిమెంటరీ శిలలు అన్నారు. ఉదాహరణకు చిన్న చిన్న ఇసుక కణాలు అతుక్కోవడం ద్వారా ఏర్పడేదే ఇసుకరాయి. ఈ సెడిమెంటరీ శిలల గురించి చెప్పేటప్పుడు సోర్స్లో ఒక పాయింట్ ఉంది. ఈ చాప్టర్కే అది హైలైట్ అని చెప్పొచ్చు. ఈ రాళ్ళు పొరలు పొరలుగా ఏర్పడేటప్పుడు ఆ పొరల మధ్య అప్పుడప్పుడు చనిపోయిన వృక్షాలు, జంతువుల అవశేషాలు చిక్కుకుపోతాయి. అలా రాళ్ల పొరల మధ్య ఉండిపోయిన ఆ అవశేషాలనే శిలాజాలు అంటారు. ఫాసిల్స్ అన్నమాట. ఇది చాలా లాజికల్. ఇగ్నియస్ రాళ్ళు లావా నుంచి పుడతాయి కాబట్టి ఆ వేడిలో ఏదీ మిగలదు. మెటామార్ఫిక్ రాళ్ళు విపరీతమైన పీడనానికి గురవుతాయి కాబట్టి అక్కడ కూడా అవశేషాలు నలిగిపోతాయి. కేవలం ఈ సెడిమెంటరీ రాళ్ల పొరల్లో మాత్రమే పదిలంగా దాగి ఉన్న శిలాజాలు దొరుకుతాయి. కరెక్ట్. శిలాజాలు ఏ రకమైన శిలల్లో కనిపిస్తాయి అనే ప్రశ్నకు సెడిమెంటరీ శిలలు అనేది ఆ సరైన సమాధానం అని గుర్తుంచుకోవడానికి ఈ లాజిక్ చాలా బాగా పనిచేస్తుంది. ఇక మూడవ రకం శిలలైన మెటమార్ఫిక్ శిలల గురించి విశ్లేషిస్తే, మెటామార్ఫోస్ అంటే రూపం మారడం. అవును, పేరులోనే ఉన్నట్లు రూపం మారడం ఇక్కడ జరుగుతుంది. ఇగ్నియస్ లేదా సెడిమెంటరీ శిలలు ఏవైనా సరే కాలక్రమంలో భూమి లోపలికి వెళ్లి తీవ్రమైన వేడి మరియు పీడనానికి గురైనప్పుడు వాటి సహజ రూపం, లక్షణాలు పూర్తిగా మారిపోతాయి. అప్పుడు అవి మెటమార్ఫిక్ శిలలుగా అవతరిస్తాయి. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే వాటినొక బట్టీలో పెట్టి కాల్చినట్లనమాట. ఉదాహరణకు చాలా మెత్తగా ఉండే బంకమట్టి తీవ్రమైన ఒత్తిడికి గురైతే అది గట్టి పలక లేదా స్లేట్గా మారిపోతుంది. అలాగే మామూలు సున్నపురాయి కాస్త అత్యంత ఆకర్షణీయమైన మార్బుల్గా మారుతుంది. వాట్ అంటే మనం చూసే ఖరీదైన మార్బులంతా ఒకప్పటి సాధారణ సున్నపురాయి అన్నమాట. అద్భుతం. సరే, ఇప్పుడు ఈ అధ్యాయంలోని మరో ఆసక్తికరమైన విభాగానికి వద్దాం. ఈ శిలల ఉపయోగాలు. మనమిందాక గ్రానైట్ గురించి మాట్లాడుకున్నాం. రాళ్ళు కేవలం చదువుకోడానికే కాదు, మన దైనందిన జీవితంతో సంబంధం కలిగి ఉన్నాయి. గట్టిగా ఉండే రాళ్లను రహదారులు, భవన నిర్మాణాలకు విస్తృతంగా వాడతారు. అంతేనా? మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఒకసారి గుర్తుచేసుకుంటే పిట్టు, స్టాపు, గిట్టి ఈ ఆటలన్నీ రాళ్లతో ఆడుకునేవే. ఒక టాపిక్ని ఇలా మన చిన్ననాటి జ్ఞాపకాలతో ముడిపెడితే ఎప్పటికీ గుర్తుంటుంది కదా. నిజమే. అలాగే మన దేశంలోని గొప్ప చారిత్రక కట్టడాలనొకసారి గమనిస్తే ఆ భవన నిర్మాణాల్లో ఈ శిలల ప్రాముఖ్యత మరింత క్లియర్గా అర్థమవుతుంది. ఢిల్లీలో ఎంతో గర్వకారణంగా నిలబడే ఎర్రకోట పూర్తిగా ఎర్ర ఇసుకరాయితో కట్టబడింది. అవును, రెడ్ శాండ్ స్టోన్. ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఇసుకరాయి అనేది సెడిమెంటరీ శిలలకు ఒక ఉదాహరణ. అలాగే ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన తాజ్మహల్ పూర్తిగా తెల్లని మార్బుల్తో నిర్మించారు. ఆ మార్బుల్ అనేది ఒక మెటామార్ఫిక్ శిల అని మనకు తెలుసు. ఇలా చారిత్రక కట్టడాలను మనం నేర్చుకున్న శిలల రకాలతో అనుసంధానించుకుని చదివితే కాన్సెప్ట్ మీద ఎప్పటికీ మర్చిపోలేని గ్రిప్ వస్తుంది. ఎర్రకోట అంటే సెడిమెంటరీ రాయ్, తాజ్మహల్ అంటే మెటమార్ఫిక్ రాయ్. అద్భుతమైన కనెక్షన్ ఇది. ఇక ఈ సోర్స్లో ఉన్న మరొక అత్యంత కీలకమైన కాన్సెప్ట్
శిలాచక్రం. నీటి చక్రంలాగే ఒక రకమైన శిల కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో మరొక రకమైన శిలగా మారే ఈ చక్రీయ ప్రక్రియనే శిలాచక్రమంటారు కదా. అవును, ఇది కొన్ని వందలు వేల సంవత్సరాలుగా భూమి మీద నిరంతరం సాగుతున్న ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ శిలాచక్రాన్ని విడివిడి నుక్కలుగా కాకుండా ఒక పెద్ద పిక్చర్లాగా ఊహించుకోవాలి. ఎక్కడో భూమి లోపల విపరీతమైన వేడిలో కరిగిన మ్యాగ్మాగా ఉన్నది మొదట అగ్నిపర్వతం ద్వారా బయటకు వచ్చి చల్లబడి ఇగ్నియస్ శిలగా మారుతుంది. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం. ఓకే, ఆ తర్వాత ఆ కఠినమైన శిలలు వాతావరణ పరిస్థితుల వల్ల పగిలి చిన్న ముక్కలై కొట్టుకుపోయి ఒకచోట చేరి పొరలు పొరలుగా సెడిమెంటరీ శిలలుగా ఏర్పడతాయి. ఆ తర్వాత ఈ ఇగ్నియస్ మరియు సెడిమెంటరీ శిలలు రెండూ ఏదో ఒక భౌగోళిక మార్పు వల్ల భూమి లోపలికి వెళ్లి తీవ్రమైన వేడి మరియు పీడనానికి గురై ఆ మెటామార్ఫిక్ శిలలుగా రూపాంతరం చెందుతాయి. ఆసక్తికరంగా ఉంది. కథ ఇక్కడితో ఆగిపోదు. ఆ మెటమార్ఫిక్ శిలలు ఇంకా లోపలికి వెళ్లి అత్యధిక వేడికి గురైతే అవి పూర్తిగా కరిగిపోయి మళ్లీ తిరిగి మ్యాగ్మాగా మారిపోతాయి. ఆ మ్యాగ్మా మళ్లీ ఎప్పుడో అక్కప్పుడు బయటకు వచ్చి చల్లబడి ఇగ్నియస్ శిలగా మారుతుంది. ఇదొక అంతంలేని చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. ఒక రాయి అలా అన్ని రూపాలు మార్చుకుని మళ్లీ మ్యాగ్మాగా కరిగిపోవడమనేది ప్రకృతికి ఉన్న ఒక అతిపెద్ద రీసైక్లింగ్ సిస్టంలా అనిపిస్తోంది. ఇక చివరగా ఈ సోర్స్లో ఖనిజాలు గురించి కూడా ఒక ముఖ్యమైన ప్రస్తావన ఉంది కదా. అవును, మినరల్స్. మనం మాట్లాడుకుంటున్న శిలలన్నీ వివిధ రకాల ఖనిజాలతోనే ఏర్పడతాయి. ఈ ఖనిజాలు అంటే భూమి మీద సహజంగా లభించే పదార్థాలు. వీటికి కొన్ని నిర్దిష్టమైన భౌతిక లక్షణాలు, అలాగే ఒక ఖచ్చితమైన రసాయన సమ్మేళనం ఉంటాయి. కరెక్ట్. ఆధునిక మానవాళి మనుగడకు ఈ ఖనిజాలు చాలా కీలకం. వీటి ఉపయోగాలు అనేకం. కొన్ని రకాల ఖనిజాలను మనం నేరుగా ఇంధనాలుగా వాడుతున్నాం. ఉదాహరణకు బొగ్గు, సహజవాయువు మరియు పెట్రోలియం. ఇవన్నీ భూమి పొరల్లో దొరికేవే. అలాగే భారీ పరిశ్రమలన్నీ వీటిపైనే ఆధారపడి ఉన్నాయి కదా. అవునండి. ఇనుము, అల్యూమినియం, బంగారం లాంటి లోహాలతో పాటు అత్యంత శక్తివంతమైన యురేనియం లాంటి ఖనిజాలు పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. అంతేకాదు, మానవుల ప్రాణాలు కాపాడే మందుల తయారీలో, మనం తినే ఆహారాన్ని పండించే వ్యవసాయంలో వాడే ఎరువులలో కూడా ఈ ఖనిజాలను వాడతారు. అంటే మన వాహనాలకు వాడే పెట్రోల్ నుండి మన ఫోన్లలో వాడే బ్యాటరీల వరకు అన్నీ ఈ భూమి పొరల నుండి వచ్చిన ఖనిజాలే అన్నమాట. ఈ మొత్తం విశ్లేషణను ఒకసారి సమీక్షిస్తే భూమి అంతర్భాగమనేది కేవలం కొన్ని రాళ్ళో మట్టితో కూడిన నిర్జీవమైన ప్రదేశం కాదు, అదొక యాక్టివ్గా ఉండే ఒక రసాయన కర్మాగారమని అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఈ సోర్స్ అందించిన సమాచారం పోటీ పరీక్షలకు సిద్ధమైనే వారికి చాలా స్పష్టమైన అవగాహన ఇస్తోంది. క్రష్డ్ మ్యాంటోల్ కోర్ అనేవి సియాల్, సిమా, నిఫే అనే ఖనిజాలతో ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకున్నాం. ఇగ్నియస్, సెడిమెంటరీ, మెటామార్ఫిక్ పదాలను ఎలా లాజికల్గా గుర్తుంచుకోవాలో చర్చించాం. ఇవన్నీ సబ్జెక్టును బట్టి పట్టకుండా అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మనం సబ్జెక్ట్ను ఎంత వివరంగా నేర్చుకున్నా ఈ అనంతమైన ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవాళ్లమో గుర్తుచేసే ఒక పాయింట్తో ఈ చర్చను ముగించాలనుకుంటున్నాను. చెప్పండి. ఈరోజు మనం సోర్స్ ఆధారంగా భూమి లోపల ఏముందో, ఏ పొరలో ఏ ఖనిజాలుంటాయో, కోర్లో ఉష్ణోగ్రత ఎలా ఉంటుందో స్పష్టంగా మాట్లాడుకున్నాం. కానీ వాస్తవం ఒకసారి ఆలోచిస్తే 6371 కిలోమీటర్ల భూమి వ్యాసార్థంలో మనం అత్యున్నత సాంకేతికతను వాడి ఎన్నో ఏళ్లు కష్టపడి తవ్వగడిగింది కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే. కేవలం 6 కిలోమీటర్లు. అంటే మనం భూమి పైపొరను ఒక చిన్న గీత గీసినంత మాత్రమే తవ్వాం. మరి మనకు లోపల ఏముందో ఇంత ఖచ్చితంగా ఎలా తెలుస్తోంది? అదంతా భూకంప తరంగాలు, అగ్నిపర్వతాలు బయటకు విసిరేసిన లావాలాంటి పరోక్ష ఆధారాలను బట్టి శాస్త్రవేత్తలు అంచనా వేసిందే. మనం ఎప్పటికీ నేరుగా వెళ్లి చూడలేని ఆ మిగిలిన 6365 కిలోమీటర్ల చీకటి లోతుల్లో ఇంకెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో. నిజమే. మానవాళికి ఇంకా తెలియని, ఊహగందని కొత్త ఖనిలాలు, ఇంకెన్ని అద్భుతాలు అక్కడ మనకోసం ఎదురుచూస్తున్నాయో కదా. ఈ ప్రశ్న ఎప్పటికీ ఒక పెద్ద మిస్టరీనే. 6371 కిలోమీటర్లలో మనం చూసింది కేవలం 6 కిలోమీటర్లే అన్న వాస్తవం నిజంగానే ఊహకందని ఆలోచన. మన కాళ్ల కింద ఉన్న ఆ అంతు చిక్కని ప్రపంచం గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది. ఏది ఏవైనా భూమి అంతర్భాగం గురించి ఈ రోజు మనం చేసిన ఈ లోతైన విశ్లేషణ ఎంతో ఆసక్తికరంగా సాగింది. మరో అద్భుతమైన అంశంతో, మరో లోతైన విశ్లేషణలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.